నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఇటీవల గ్రూప్ 1 ఫలితాల్లో ఏదైతే తెలుగు మీడియం వాళ్ళకు భారీ ఎత్తున అన్యాయం జరిగిందని చెప్పేసి హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. కొందరు ఆ హైకోర్టు కూడా నాలుగు వారాల గడువైతే టీజీపీఎస్సీ కూడా ఇవ్వడం జరిగింది. కేసు ఏదైతే వేసిన వాళ్ళు మనతో ఉన్నారు. పరివర్తన్ ఐఏఎస్ సంబంధించి ఎంజీ రావు గారు ఉన్నారు. సార్, ఏంటి కేసు ఎప్పుడు వేశారు, అసలు ఎందుకు కేసు సంబంధించి వేయాల్సి వచ్చింది? సుమారు థౌజండ్స్ ఆఫ్ ది వేల మంది స్టూడెంట్స్ ఏంటంటే గ్రూప్ 1 సంబంధించి తెలుగు మీడియానికి సంబంధించి ఎవాల్యుయేషన్ ప్రాసెస్కి సంబంధించి ఎంతో అవినీతి అంటే ఎవాల్యుయేషన్ ప్రాసెస్ చక్కగా జరగలేదు. అందువల్ల ఏంటంటే ఒక కేసు పడింది అనమాట హైకోర్టులో, రిట్ పిటిషన్ నెంబర్ 8658 అండి. ఇదేంటంటే ఈ ఉద్దేశం మెయిన్ ప్రేయర్ ఏంటంటే అన్సైంటిఫిక్ ఎవాల్యుయేషన్, సైంటిఫిక్గా ఎవాల్యుయేషన్ చేయలేదు, అహేతుబద్ధంగా ఎవాల్యుయేషన్ చేశారు. దానివల్ల ఏంటంటే రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది, అన్కాన్స్టిట్యూషనల్ ఎవాల్యుయేషన్ జరిగింది. ఆర్టికల్ 14 నిబంధన 14, నిబంధన 15, నిబంధన 16, నిబంధన 17 కొన్ని సందర్భాల్లో, అదేవిధంగా నిబంధన 21 ఈ నిబంధనలు, అదేవిధంగా పీఠికలో ఉన్న సోషల్ జస్టిస్ సమ్మిళత్వం లేదు. తెలుగు మీడియం వాళ్ళకి సమ్మిళత్వం లేదు, కింది వర్గాల వారికి సమ్మిళత్వం లేదు. తెలుగు భాషకి ఆర్టికల్ 18th షెడ్యూల్ ఒకటి ఉంటుందండి, తెలుగు భాష రక్షణ అనేది కూడా రాజ్యాంగం సంబంధించి. ఈ వైలేషన్స్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ మూలం ఏంటంటే ఎవాల్యుయేషన్ ప్రాసెస్, మూల్యాంకనం చక్కగా జరగలేదు. ఈ మూల్యాంకనం చక్కగా జరిపించమని కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అక్కడ కోర్టులో మనకి ఇప్పుడు టీజీపీఎస్లో రీకౌంటింగ్ ఉంది. రీకౌంటింగ్ మనకి ఎంత వసూలు చేస్తున్నారు? పేపర్కి 1000, అసలు ఫీజు ఎంత? 200. కొంతమందికి ఫీజులు కూడా లేదు అన్ఎంప్లాయీస్కి. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీకౌంటింగ్కి 6000, 6 పేపర్లో పెడితే 6000 అండి. అంటే ఏంటి? పెట్టొద్దని అర్థం. దాని బదులు 6000 బదులు ఎవాల్యుయేషన్ పెడితే కూడా అదే డబ్బులు అవుతుంది కదా. ఎవాల్యుయేషన్ అవుతే ఈ అన్ని అనుమానాలు పోతాయి. కాబట్టి యూపీఎస్సీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి దానికి అందుగల ఎక్స్పర్ట్ కమిటీ వేయండి అని ఒక ప్రేయర్ ఒకటి ఉంది. దానివల్ల స్టే విధించమని ఉంది. ఇవన్నీ రాజ్యాంగ ఉల్లంఘన కాకుండా రాజ్యాంగానికి అనుకూలంగా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలంగా ఎవాల్యుయేషన్ ప్రాసెస్ చేయమని కోర్టుకి వెళ్ళడం జరిగింది. చాలా థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ వెళ్తున్నారు, ఇంకా పిటిషన్స్ పడుతున్నాయి. ఎందుకంటే విద్యార్థులకు ఉన్నదే కోర్టు ఒకటే, రాజ్యాంగం ఇచ్చిన హక్కుని వాళ్ళు సంరక్షించుకుంటూ దానికి ముందుకెళ్తున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగ డ్యూటీలని గుర్తుకు తెచ్చుకుని పనిచేస్తే అసలు ఈ ప్రాబ్లమే రాదని మేము అనుకుంటున్నాం. అంటే ఎలాంటి వైలేషన్స్ జరిగాయని చెప్పేసి మీరు భావిస్తున్నారు? దాదాపు తెలుగు మీడియం వాళ్ళందరికీ చాలా తక్కువ మార్కులు వచ్చాయి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయని చెప్పేసి అంటున్నారు కదా. ఎలాంటి వైలేషన్స్? యాక్చువల్లీ ఏంటంటే అన్సైంటిఫిక్ వైలేషన్ వల్ల ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా నష్టపోయారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ 2 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళి 2 సార్లు మెయిన్స్లు రాసి వాళ్ళకి జనరల్ ఎస్ఏలో అక్కడ 125 మార్క్స్కి ఇక్కడ 75 దాకా వచ్చి 70 దాకా వచ్చిన వాళ్ళు ఇక్కడ 50 మార్కులు ఉన్న ఒక ఎస్ఏకి 5 మార్కులు కూడా వేశారు. ఇది ఒక్కటే కాదు, కేసు చాలా కేసెస్ జరిగినాయి. అంటే అన్సైంటిఫిక్ వల్ల తెలుగు మీడియం ఎక్కువ నష్టపోయింది. ఎందుకంటే ఒక ఎవాల్యుయేటర్ 351 మంది ఎవాల్యుయేటర్స్ని పెట్టింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. 1,47,000 పేపర్లు దుద్దడానికి సుమారు 120 రోజుల వరకే. దీనివల్ల ఎంత నష్టపోయారంటే హేస్టీలీ ప్రిపరేషన్ అయింది. సివిల్ సర్వీస్ అంటే ఒక ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వర్గంలో వెళ్ళేవాళ్ళు పైన రాసింది కాదు, వాళ్ళ అంతర్యంలో మానసికంగా పర్సెప్షన్ ఏమనుకుంటున్నారు అనేది కూడా తీయగలగాలి ఎవాల్యుయేటరు. అంటే ఆ సివిల్ సర్వీస్ పర్సన్ గుర్తించలేరు. ఇప్పుడు ఎయిడెడ్ కాలేజీ లెక్చరర్స్ వీళ్ళని పెట్టి తెలుగు మీడియం వాళ్ళని ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళని తెలుగుతో ఎవాల్యుయేట్ చేయడం, ఆ భావ వ్యక్తీకరణ తెలుగు రాసిన వాడు బయటపడలే, ఇంగ్లీష్ వాడు ఎలా దుద్దుతాడండి? అదేవిధంగా ఇంగ్లీష్ పేపర్ తెలుగు వాడు ఎలా దుద్దుతాడు? ఇది ఒక పెద్ద కుంపట అనమాట, ఒక కాంప్లెక్స్ ప్రాసెస్ క్రియేట్ చేసేసింది. అంటే ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది యూపీఎస్సీ స్టాండర్డ్స్లో జరగకపోవడం వల్ల ఎన్నో, చూడండి, పండోరా బాక్స్ ఓపెన్ అంటారు, ఎన్నో విషయాలు వచ్చేసినాయి. ఇటు తెలుగు మీడియం నష్టపోవడం, తెలంగాణ మూమెంట్ పేపర్ రాసిన వాళ్ళు నష్టపోవడం. ఎందుకంటే తెలంగాణ మూమెంట్కి ప్రత్యేకించి స్కాలర్స్ లాంటి వాళ్ళు ఉండాలి. అసలు తెలంగాణ మూమెంట్ 150 మార్కులు 900లో 18% ఉంది. 18% పేపర్ తొక్కడం వల్ల తెలుగు మీడియం వాళ్ళు నష్టపోయారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, ప్రభుత్వం చాలా గొప్పగా చెప్తుంది, మేము వచ్చిన తర్వాత టీజీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామని చెప్తున్నారు. మీరు పక్కన డైరెక్ట్ చైర్మన్ని రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఏంటంటే ఎవాల్యుయేషన్ ప్రాసెస్ బాగా సక్రమంగా జరగకపోవడం వల్ల విద్యార్థుల్లో ఎవ్వరూ కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నాకు మళ్ళీ న్యాయం చేస్తుందని నమ్మడం లేదు. కాబట్టి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇప్పుడు బుర్రా వెంకటేశం గారే చెప్తున్నారు, ఒకసారి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాయిలో మేము దాన్ని స్ట్రెంగ్తన్ చేస్తామని. దానికి ఏ చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఎవ్వరూ నమ్మడంలే.
ఎవ్వరూ కూడా ఎవాల్యుయేషన్ ప్రాసెస్ సక్రమంగా జరిగిందని నమ్మడంలే. ఆ నమ్మకం లేని ఒక ద్వారా 563 మంది ఎగ్జిక్యూటివ్లోకి ఎంటర్ అవుతే రేపొద్దున ఎవరు నమ్ముతారండి? 2 దశాబ్దాలు 3 దశాబ్దాలు తెలంగాణలో కార్యనిర్వాహకం మొత్తం భవిష్యత్తు అంతా వాళ్ళే నిర్ధారిస్తారు. ఓకే, ఎంతమంది సీఎంలు వచ్చినా ఏ పార్టీ వచ్చినా వాళ్ళ మీద డిపెండ్ అయ్యేది ఈ కార్యనిర్వాహక వర్గం మీద. వాళ్ళు అసమర్థంగా ఉంటే వాళ్ళని ఎవరూ నమ్మకపోతే, కాబట్టి మనకు ఒకటి ఉంటుందన్నమాట, మనకి కాంగ్రెస్ అనేది ఒక అద్భుతమైన ఐడియాలజీ, గాంధీయన్ ఐడియాలజీ. లాల్ బహదూర్ శాస్త్రి చూశారు, ఎక్కడైతే నమ్మకం లేదో అక్కడ నుంచి మోరల్గా తప్పుకోవాలి, తప్పుకుని ఇంకొకళ్ళకి ఇచ్చి రాజ్యాంగం యందు నమ్మకాన్ని కలిగించాలి. రాజ్యాంగం యందు నమ్మకాన్ని కలిగించడం మీ యొక్క విధి, అందరి విధి, నా విధి, ఎవరిదైనా విధి. రాజ్యాంగం ఉంటేనే భారతదేశం, రాజ్యాంగం ఉంటేనే టీజీపీఎస్సీ, రాజ్యాంగం ఉంటేనే తెలంగాణ ఏదైనా. కాబట్టి ఆ రాజ్యాంగ వ్యవస్థ యందు నమ్మకాన్ని ప్రోధి చేయడానికి మనల్ని ఎవరైతే నమ్మలేదో వాళ్ళు తప్పుకుని కొత్త వాళ్ళకి ఇచ్చి ఎవాల్యుయేషన్ ప్రాసెస్ చేయాలి. అంతేగాని నేను వేరే వాళ్ళు కక్ష ఇది అంటలే. రాజ్యాంగ స్ఫూర్తిని మనం నిలబెట్టుకోకపోతే మన వ్యవస్థే నాశనం అయిపోతుంది. రాజ్యాంగం 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 అంతే. దానికోసం ఇంత రచ్చ జరుగుతుంటే కనీసం ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే టీజీపీఎస్ నుంచి కానీ ఎలాంటి స్పందన లేకపోవడం ఏమనుకుంటున్నారు? ఒక లెటర్ రాశాను, మార్చి 10న రిజల్ట్ వస్తే మార్చి 12 నేను వెంటనే లెటర్ రాసి ఇది ఇస్తే దానికి వెంటనే వెబ్ నోట్ ఇవ్వడం, ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది బుర్రా వెంకటేశం గారు. కానీ దాన్ని మళ్ళీ వితిన్ 24 అవర్స్లో రిమూవ్ చేశారు. ఎందుకంటే ఈరోజు ఏదైనా పోరాటం జరుగుతుంది అంటే ఆయన ఇచ్చిన ప్రెస్ నోట్ నుంచి మేము కొన్ని ఎవిడెన్స్ తీసుకోవడం, అది నాకు రెస్పాండ్గా ఇచ్చారు. మళ్ళీ వెంటనే దాన్ని తీసేయడం వల్ల ట్రాన్స్పరెన్సీ దెబ్బతింది. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు స్టూడెంట్లతో మాట్లాడకూడదు? ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకూడదు? మీరు రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు ప్రజలతో మాట్లాడడానికి ఏంటి? ఆ రాజ్యాంగం తయారు చేసుకున్నదే వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటూ పీఠికలో తయారు చేసుకున్నది ఎవరు? ప్రజలు. మనకు మనం సమర్పించుకున్నాం, మనకు మనమే ఉన్నాం. ఇక్కడ ఎవ్వరూ అధినేతలు కాదు, ఎవ్వరూ గొప్పవాళ్ళు కాదు, ప్రజలే గొప్పవాళ్ళు. వాళ్ళతో మనం ఎందుకు మాట్లాడకూడదు? మనం అదే స్థాయిలో వచ్చినప్పుడు లక్షల మంది స్టూడెంట్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వాళ్ళకి మనం ఎందుకు మాట్లాడకూడదు వాళ్ళతో? మీరు నిజంగా పారదర్శకంగా ఉంటే, ఫెయిర్నెస్ ఉంటే ప్రజలతో మాట్లాడండి, చక్కగా మాట్లాడండి, చక్కగా డిస్కస్ చేయండి. అశోక్ నగర్ రండి, రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ వచ్చారు. దట్ ఇస్ గేమ్ చేంజింగ్ అనమాట పొలిటికల్ డైనమిక్స్లో. మనం ఎందుకు రాకూడదు, ఎందుకు మాట్లాడకూడదు? సెంట్రల్ లైబ్రరీ స్టూడెంట్లకు వచ్చి 5 రూపాయలు మీల్స్ తిని మళ్ళీ అదే 5 రూపాయల మీల్స్ని ఈవినింగ్ దాచుకునే రకం. ఓకే, లేడీస్ బ్రతుకులు ఏంటి, అశోక్ నగర్లో బ్రతుకులు ఏంటి, ఆ బాధలు చూడలేకే మేము వచ్చాం. లేకపోతే మాకు రావాల్సిన పని లేదు. ఎందుకంటే మాకే ఏడుపు వస్తుంది కెమెరా ముందుకు వచ్చేటప్పుడు, తట్టుకోలేకపోతున్నాం అసలు. ఎందుకంటే మా కూతురు, మా అబ్బాయిలు, మా వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అసలు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ ఏంటి, ఈ తెలుగు మీడియం ఏంటి? తెలుగు మీడియం ఒక జనరేషన్స్, ఇప్పుడంటే కొత్తగా ఇంగ్లీష్ మీడియం వస్తారు, ఇప్పుడు దాకా వచ్చిన జనరేషన్స్కి ఏంటి, వాళ్ళు డిగ్రీ ఏంటి? ఇప్పుడు అదే రిజల్ట్లో 35 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అదే రిజల్ట్లో తెలుగు మీడియం వాళ్ళు ఎందుకు లేరు? మీరు తెలుగు మీడియం ఆడిన ఫిగర్స్ తప్ప రైటే తెలియడం లేదు. ఏది కూడా ట్రాన్స్పరెన్సీ లేదు. రాజ్యాంగం ఇప్పుడు కోర్టులు అనేది ఒకటే శరణ్యం కాబట్టి కోర్టుకు ఒక్కటే మేము, ఎందుకంటే నేను ఐ ఎంకరేజ్డ్ ది పీపుల్ టు గో టు ద కోర్ట్. నేను రోడ్ల మీదకి రమ్మని చెప్పను, వాళ్ళు దెబ్బలు తినే ఓపిక లేరు, చట్ట పద్ధతులు. అందుకని పోలీసు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పోలీసులకి లాఠీలకు పని చెప్పండి, పోలీసులకు పని చెప్పకండి. ఖచ్చితంగా గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించి ఆ విద్యార్థులు అయితే చాలా అన్యాయానికి గురయ్యారు. ఖచ్చితంగా వాళ్ళందరి తరపున ఇటు అశోక్ అకాడమీ కానీ లేకపోతే మేము కానీ ఖచ్చితంగా విద్యార్థులకు ఇదే నిరుద్యోగులకు జరిగిన అన్యాయానికి ఆ కోర్టుల ద్వారానే ప్రభుత్వానికి సమాధానం రాబట్టేలా మేము ప్రయత్నిస్తున్నామని, ఇప్పటికైనా బుర్రా వెంకటేశం తన పదవికి రాజీనామా చేసి, ఎవరైతే ఇప్పుడు ఈ గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించి ఎవరూ నమ్మట్లేదు, సో మీ మీద నమ్మకం పెంచడానికి మీరే రాజీనామా చేసి యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ మళ్ళీ రివాల్యుయేషన్ జరిగితే ఖచ్చితంగా నిరుద్యోగులు అందరూ నమ్ముతారు. లేకపోతే ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా టీజీపీఎస్సీ తయారైందని చెప్పేసి ఎంవి రావు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సురేష్ పల్లవి, టీవీ, హైదరాబాద్.